హలో నమస్తే అండి. ఈరోజు నేను పోస్తో ఫిష్ చెప్తున్నాను అనమాట. సరసో పోస్తో ఫిష్ అనమాట. అది అంటే ఆవాలు గసగసాలు కలిపి పేస్ట్ చేసుకొని దంతాను అనమాట. ఫిష్ అనమాట. ఇది చూడండి ఒకసారి ఎలా చేస్తానో చూడండి. ఇదిగోండి ఫిష్ అండి. ఇదిగో ఫిష్ అండి. పసుపు ఇదిగో కడిగి పసుపు ఉప్పు కారం అన్ని వేస్తాను అనమాట. ఉంచుతాను ఒక ½ అవర్ అనమాట. ఇప్పుడు చూడండి దీంట్లోని ఇదిగోండి ఎలా చేస్తున్నానో చూడండి ఒకసారి. ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో అంటే మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ తోనే అవుతుంది అనమాట ఈ ఫిష్. దేంతోనే చేసుకోవచ్చు. ఇదిగోండి ఫిష్ అనమాట. ఇదిగోండి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అనమాట. లైట్ గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ కాదు. ఇదిగోండి లైట్ గా అంటే కొంచెం లైట్ గా ఫ్రై చేసుకొని తీసేయాలన్నమాట. ఎందుకంటే ఫిష్ మెత్తగా ఉండాలన్నమాట కర్రీ తిన్నప్పుడు మనం. ఇదిగోండి ఫ్రై చేసి తీసానమాట. లైట్ గా ఫ్రై చేశానమాట. ఇదిగోండి ఆయిల్ ఉంది, ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఇదిగోండి బ్రౌన్ అయిపోయాయి కదా. బ్రౌన్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటి వేసుకుంటాం అంటే చూడండి ఈ పేస్ట్ అండి. ఇది ఏంటంటే 4 టీ స్పూన్లు ఇది వేసుకోవాలండి. ఏంటంటే మన ఇదేంటది గసగసాలండి. ఇది కాఫీ సీడ్స్ అనమాట. ఇది 4 టీ స్పూన్స్ 2 టీ స్పూన్ అనమాట చేసుకోవాలి. ఏంటంటే మస్టర్డ్ చేసుకోవాలన్నమాట. ఇది సరిసావాలండి. సరేనండి. 4 టీ స్పూన్లు వేసుకోండి, లేకపోతే 4 స్పూన్లు అనమాట. 4 స్పూన్లు వేసుకోవచ్చు. కొంచెం ఫిష్ ఉంటే దాంట్లో అనమాట 4 టీ స్పూన్లు వేసుకోవచ్చు. లేకపోతే ఎక్కువైతే మరి దీన్ని బట్టి. దీంట్లో నేను 4 టీ స్పూన్ అనమాట ఇది వేసానండి. గసగసాలు 2 టీ స్పూన్లు అనమాట ఇది వేసాను. ఏంటంటే సరిసావాలు వేసానండి. సరేనండి. ఇప్పుడు అనమాట ఈ పేస్ట్ ఇంకా ఏంటంటే వేసుకున్నానంటే దాంట్లో పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇంకా పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అన్ని కలిపి ½ అవర్ అనమాట ఒక గిన్నెలో వేసి నానబెట్టి ఉంచాలి. ½ అవర్ తర్వాత పేస్ట్ చేసుకొని తీసుకెళ్తాను. కర్డ్ అండి. ఇది ఒక కర్డ్ అనమాట. కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలి. కర్డ్ వేసుకొని దీంట్లో అనమాట పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి. ఇవ్వండి ఆల్రెడీ నేను పసుపు ఉప్పు కారం వేసేది దీంట్లోనే కలుపుకొని ఫ్రై చేసుకున్నానండి అన్నమాట. ఇది దీంట్లో వేసుకోండి. వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం వేపాలండి. దగ్గరికి వచ్చాక మళ్ళీ ఫిష్ వేద్దాం. ఇదిగోండి దగ్గరికి అయింది కదా. ఇదిగోండి ఇప్పుడండి కొంచెం ఇదిగోండి ఫిష్. ఇప్పుడు ఫిష్ వేసుకోవాలండి.
ఫిష్ వేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలండి. ఇదిగోండి చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ అనమాట. ఇది సరసో పోస్తో అనమాట దీని అంటారు అనమాట మా సైడు. ఇదిగోండి రోటీతో బాగుంటుందండి, రోటీతో కూడా బాగుంటుంది. రోటీతో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి నీళ్ళు పోసాను కదా, కొంచెం అనమాట దగ్గరికి అయ్యాక మనం చూద్దాం మళ్ళీ. ఇదిగోండి ఒకసారి పీస్ అనమాట. దీన్ని ఇది ఫిషెస్ అనమాట, కొంచెం తిరిగేద్దాం. ఇది తిరిగేయాలండి కొంచెం. తిరగేసి మళ్ళీ కొంచెంసేపు ఉంచాలండి, కొంచెంసేపు అనమాట చేయండి. ఇదిగోండి మంచిగా చేస్తున్నాను. ఇదిగోండి ఇంట్లో అండి పచ్చిమిరపకాయలండి అక్కడక్కడ వేసుకోవాలన్నమాట. అయిపోయిందండి. ఇవ్వండి లాస్ట్లో ఒకసారి చిల్లి వేసాను కదా, కొంచెం మూత పెట్టనమాట ఒక 2 minutes అనమాట. బాగుంది. ఇది పోస్తో ఫిష్ అండి. ఇది పోస్తో ఫిష్ అనమాట. సరసో పోస్తో ఫిష్ అనమాట. ఇది బెంగాలీ అనమాట. బెంగాల్ మా సైడ్ అనమాట చేసుకుంటారు, బెంగాల్ సైడ్ అనమాట. బెంగాలీ కర్రీ అనమాట, యూనిక్ ఫిష్ కర్రీ అనమాట ఇదండి. సరేనండి, సరేనా? ఇది కూడా అయిపోయిందండి, గ్యాస్ ఆపేద్దాం. ఇదిగోండి మీరు కూడా చేసి చూసారు కదా, చూడండి ఒకసారి ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మేము ఇప్పుడు ఫ్యామిలీతో తింటాం, మీరు కూడా అనమాట మీ ఫ్యామిలీకి చేసి తినిపించండి. సరేనండి, ఓకే ఓకే అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, మరొక వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.